గేమర్స్. సో ఫైనల్గా అయితే ఇవాళ అప్డేట్ అయితే వచ్చేసింది. అంటే మొన్న కనుమరాజు అయితే వచ్చింది. సో అప్డేట్లో అయితే కొత్త ఎయిర్పోర్ట్, సూపర్ మ్యాన్ పవర్స్, ఇంకా డాన్సింగ్ మోడ్స్ కూడా ఇచ్చారు. ఇంకా ట్రాఫిక్ సిగ్నల్లో కొన్ని వెహికల్స్ అయితే యాడ్ చేశారు. ల్యాంబోర్గిని, బుగాటి కాకుండా రేంజ్ రోవర్, స్కార్పియన్ అండ్ లెజెండర్ ఇలాంటివి అయితే యాడ్ చేశారు. సో ఎయిర్పోర్ట్ అయితే ఇంటి దగ్గర నుంచే కనపడుతుంది. సో మనమైతే లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎయిర్పోర్ట్లోకి. సో గాయ్స్, ఆ కార్ అయితే స్విమ్మింగ్ పూల్లో ఇరుక్కుంది. ఎక్కి తీస్తే వీడియో అయితే లాగ్ అయిపోద్ది. సో మనమైతే ZX10Rలో అయితే వెళ్ళిపోదాం. సో ఓకే గాయ్స్, నేనైతే బండి తీసాను. అసలు కూల్గా ఉంటుంది బండి మాత్రం. చాలా సబ్స్క్రైబర్స్ ఛాలెంజెస్ అయితే ఇచ్చారు. ఆ ఛాలెంజెస్ కూడా చెయ్యాలి గాయ్స్. ఎవరన్నా వీడియో చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కానీ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కదా, అది కూడా చేసుకోండి గాయ్స్ ప్లీజ్. ఇప్పుడు మనకి ప్రజెంట్ ఓన్లీ 26 మెంబర్సే. సో గాయ్స్, ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. మనమైతే ఎయిర్పోర్ట్ కూడా ఓపీ ఉంది. సో ఒకసారి అయితే చూసేద్దాం డ్రోన్ మోడ్లో. తెలుసు కదా, DYN డాన్ అని అయితే కొట్టేస్తే వచ్చేస్తుంది ఎయిర్పోర్ట్ కూడా. సో భలే ఉంది అసలు. అంటే రియల్ ఎయిర్పోర్ట్ లాగా మాత్రం ఉంది, బట్ లోపలికి ఎంట్రీ ఇచ్చుంటే కూడా బాగుండేది. అలాగే మల్టీప్లేయర్ మోడ్ గైస్, ఆ మల్టీప్లేయర్ మోడ్ మీద రోహిత్ గేమ్ స్టూడియో నుంచి రోహిత్ బ్రో అయితే ఒక స్టేట్మెంట్ అయితే వదిలేరు. అదైతే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో వెయిట్ ఫర్ దాట్. నాకు తెలిసి ఆ స్టేట్మెంట్ చూసాక నేను డిసప్పాయింట్ అవ్వచ్చు. సో మనం అయితే ఇప్పుడు PM11 సూపర్ మ్యాన్ చీట్ కోడ్ గైస్. ఇదిగోండి, RGS టూల్స్లో PM11 అని కొడితే సూపర్ మ్యాన్ వస్తుంది. సో తెలుసు కదా, ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ గేమ్ అయితే ఓపెన్ చేయాలి. సో మనోడైతే నడవడు అనమాట, ఎగురుతాడు. ఇంకా లేజర్స్ అయితే ఇక్కడ పంచ్ సింబల్ ఉంది కదా, పంచ్ సింబల్ మీద ట్యాప్ చేస్తే వస్తుంది. సో మనోడైతే గాల్లోకి వెళ్తాడు. కార్స్ని అయితే కొడితే కార్స్ ఎటో వెళ్ళిపోతాయి, అంటే కార్స్ని కూడా డ్యామేజ్ చేసేస్తాడు. ఓన్లీ హెడ్. లేజర్ కూడా చాలా దూరం నుంచే పడుతుంది. ఫోన్ అదిగోండి, ఫోన్ అయితే కొన్నిసార్లు వర్క్ అవుతుంది, కొన్నిసార్లు వర్క్ అవ్వట్లేదు గాయస్. ఇంకా మనం అయితే బండ్లు కూడా డ్రైవ్ చేయలేవు. చేసి చూపిస్తా చూడండి. ZX10R అయితే చూడండి, సింబల్ రాట్లా. ఒకసారి అట్టే ట్రై చేద్దాం. ఎస్ఎస్ వచ్చింది. సో బండి అయితే నడవట్లేదు చూసుకుంటే. సో మనోడు కూడా స్పీడ్గా వెళ్తున్నాడు. ఒకసారి అయితే ట్రైన్కి అని మనకి రేస్ పెడతాం. సో మనం అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాం నేరుగా. చూసారా బండి అలా వెళ్ళిపోతుందా. సో ఫస్ట్ మనమైతే ఇక్కడ ఒకసారి డ్రోన్ మోడ్ అయితే ఆన్ చేస్తాం. ఎందుకంటే మనోడిని ఒకసారి ఈ లుక్లో చూడాలి కదా. చూడండి, అసలు నేల మీద కూడా కాలు పెట్టట్లేదు. సో మనోడు ఇప్పటికీ లేజర్స్ ఎదుగుతున్నాడు. అది ఇక్కడ పంచ్ సింబల్ టైప్ చేస్తుంటే అక్కడ లేజర్స్ వస్తున్నాయి కంట్లో నుంచి. డ్రోన్ మోడ్ ఆన్లో ఉన్నా కూడా వీడు మాత్రమే కదలట్లా. సో పర్వాలేదండి. సో మనోడైతే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు గాయస్. కొన్నిసార్లు కెమెరా యాంగిల్స్ కూడా చేంజ్ అవ్వట్లేదు, అది కూడా చూపిస్తా. ట్రైన్ని సూపర్ మ్యాన్ ఆపగలడా లేదో కూడా చూద్దాం. ఈ వెహికల్స్ మాత్రం అడ్డొచ్చేస్తున్నాయి. సో ఓకే, మనం ఫైనల్గా అయితే రైల్వే స్టేషన్కి వచ్చా. ట్రైన్ అయితే ఇంకా రాలేదు, ట్రైన్ కోసం వెయిట్ చేస్తాం. సో మనం అయితే ఇప్పుడు వెళ్ళాం. NCPC కూడా చంపొచ్చు గాయస్. సో మొన్న సంక్రాంతి రోజు పెట్టిన షార్ట్కి మాత్రం 198 వ్యూస్ గాయస్. మొన్న నేను చూసినప్పుడు. బట్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా గాయస్, చూసిన వాళ్ళు కూడా. నేను ట్రై చేస్తున్నాను వీడియోస్ పెట్టడానికి. ఇన్ని రోజులైతే లాంగ్ వీడియోస్ రాలా. లాస్ట్ అప్డేట్ వచ్చినప్పుడే పెట్టాం. ఇకపై రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తాయి గాయస్. ట్రైన్ వచ్చింది, మనం ట్రైన్ ఆపగలమో లేదో చూద్దాం. అది గైస్, కెమెరా యాంగిల్స్ అయితే చేంజ్ అవ్వట్లా. చూడండి, నేను జాయ్స్టిక్ని కూడా అంత తిప్పుతున్నాను, బట్ ట్రై అవ్వట్లా. సో మనం ఏకంగా డైరెక్ట్గా ఛాలెంజ్ మోడ్లోకి వెళ్ళి ఫన్ ట్రాక్లో అయితే ట్రై చేద్దాం. సో గైస్, మనమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాం. మరి ఇంకా ట్రైన్ రాలేదు.
సో ఫ్యూల్ ట్యాంక్స్ అయితే బ్లాస్ట్ అవ్వట్లేదు గైస్ లేజర్ బీమ్కి. అఫ్ కోర్స్ ఆ హల్క్ పంచ్ చేసినా కూడా అవ్వదు. ఇక ట్రైన్నే బీట్ చేయాలంటే రాకెట్ లాంచర్తో షూట్ చేయాలి, తెలుసు కదా మరి. సో గైస్ నాకైతే మీరు నెక్స్ట్ అప్డేట్లో అయితే ఏ పవర్ రావాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. నాకైతే థర్ పవర్, స్పైడర్ మ్యాన్ పవర్ ఏదైనా ఓకే గైస్. సో మీరే పవర్ కోసం వెయిట్ చేస్తున్నారా కామెంట్ చేయండి. సో ఆ డైరెక్ట్ పార్ట్ 3 గైస్ క్లైమాక్స్ అదే పనిలో ఉన్నాను. ఒక 2 to 3 డేస్లో అయితే వచ్చేస్తుంది, మీరైతే కంగారు పడవసరం లేదు. సో మనమైతే ఇప్పుడు ట్రైన్ ఆపడానికి ట్రై చేద్దాం. ఆగట్లేదు గైస్, అఫ్ కోర్స్ ఆగదు. నేను ముందు కూడా చూసాను, జస్ట్ మీకు చూపించడానికి. సో ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నట్టు ట్రైన్ వర్సెస్ సూపర్ మ్యాన్. సో మనమైతే ట్రైన్ స్టార్ట్ అవ్వట్లేదు. స్టార్ట్ అవ్ యూ బ్లడీ ట్రైన్ స్టార్ట్. సో గైస్ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నేను ఆల్రెడీ పరిగెత్తేస్తున్నాను, బట్ వెయిట్ చేద్దాం. ఈ ట్రైన్ వెళ్ళాక వదిలేదు. మనోడైతే గాయస్ సరిగ్గా సో గైస్ ఇక్కడ కెమెరా యాంగిల్స్ అయితే తిరగట్లా మళ్ళీ, అఫ్కోర్స్ మీరు చూసుకోవచ్చు. సో బట్ మనమే గెలిచేసాం. అఫ్కోర్స్ ట్రైన్ అయితే వెనకాల ఉంది, మీకు చూపించలేకపోతున్నాం. అక్కడ ఫోన్ కూడా వర్క్ అవ్వట్లేదు గాయస్, మీరు చూసారేమో, అదిగోండి ఫోన్ కూడా వర్క్ అవ్వట్లేదు. లేజర్స్ కూడా వర్క్ అవుతున్నాయో లేదో తెలియట్లేదు. సో గాయస్ మనమే గెలిచాం. ఒకసారి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఈసారి అయితే మనం డ్యాన్స్ మోడ్స్ అయితే చూసేద్దాం. డ్యాన్స్ మోడ్స్ వచ్చేసి ఫస్ట్ మనం దీని నుంచి బయటకు వచ్చేద్దాం. PM2 గైస్ చీట్ కోడ్ PD1తో అంటే PD1తో ప్లేయర్ డ్యాన్స్ 1 అలాగా PD1 నుంచి PD6 వరకు ఇచ్చాడు. సో అఫ్ కోర్స్ ఓకే బాగుంది. ఇప్పుడు మనమైతే PD2 ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. PM2 అన్నానంటే అది నార్మల్ క్యారెక్టర్లో మాడడానికి. సో మనోడైతే బలబల్ల డ్యాన్స్ చేస్తున్నాడు. ఇది పంజాబీ స్టైల్ అనుకుంటా. ఎమోట్స్ కూడా ఇచ్చుంటే బాగుండేది గాయస్, అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలా ఇచ్చుంటే కూడా బాగుండేది. బట్ ఓకేలేండి, ఇంక మనం ఏం చేయలేముగా. సో గాయస్ మనమైతే హల్క్తో అయితే ట్రై చేద్దాం డ్యాన్సెస్. సో PM10 తెలుసు కదా చిక్కడు, PM10 గాయస్ మనమైతే అన్ని డ్యాన్స్ స్టెప్స్ కలిపేసి హల్క్ అయితే ట్రై చేద్దాం, చాలాసేపు ఉంటుంది. సో అంటే అన్నీ మనకి నచ్చినంతసేపు ఉంటాయి, బట్ ఇది ఒక్కసారి డ్యాన్స్ అవ్వడానికే చాలాసేపు పట్టుద్ది, ఎందుకంటే సిక్స్ టైప్స్ కలిపి అనుకుంటా. సో దాని చీట్ కూడా వచ్చేసి RGS టూల్స్లోనే మనం వెళ్ళి PDM అని టైప్ చేస్తే అదిగోండి అన్ని రకాల స్టెప్స్ అయితే వేస్తున్నాడు. ఇదిగోండి అఫ్కోర్స్ మనం అక్కడ చూసుకోవచ్చు, అన్ని రకాల స్టెప్స్ అయితే వేస్తున్నాడు. సో బాగుంది. మన హల్క్ మాత్రం సరిగ్గా వేస్తున్నాడు. వావ్. సో గాయ్స్ ఇది ఇవాళ వీడియో. సో నేను ఇంకా ఏమన్నా అప్డేట్లో ఫీచర్స్ మిస్ చేస్తే కనుక కామెంట్ చేయండి. నాకు కొత్త ఎయిర్పోర్ట్ నచ్చింది, పాత ఎయిర్పోర్ట్ని కూడా మిస్ అవుతున్నా. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. ఎల్లుండి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.